సో గైస్ ఫైనల్లీ శ్రీశైలంకి స్టార్ట్ అవుతున్నాం. రండిరా రండిరా. ఇంతసేపు ఇందాక నుంచి అడుగుతున్నా స్టార్ట్ అవ్వండిరా అని చెప్పేసి, ఇప్పుడేమో మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఏ బాబు బాబు రావా? ఏమో ఏడు కూర్చొని ఇందాక నుంచి ఏం చేస్తున్నాడు ఈయనకి అర్థం కావట్లా. దానిలో టైం వేస్ట్ చేస్తున్నాడు. బాబు వాన పడడానికి అవుతుంది, నడువు పదం. సో ఫైనల్లీ ఇది వచ్చేసి ఎక్స్పల్స్ 210, ఇది వచ్చేసి నాది. అండ్ ఇది హంటర్ 350, ఇది వచ్చేసి ట్రయంఫ్ స్పీడ్ 400. సో ఈ 3 వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఈరోజు. ఇలాగా స్టార్ట్ అయిపోతాం ఇక. ఎడియా ఉండరా ఎక్కడ మంది వెళ్ళిపోతున్నారు, ఏం చెప్పాలి ఇంకా. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం కదా శ్రీశైలంకి. యాక్చువల్లీ మొన్నటిదాకా డాన్స్ క్లోజ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ 3 గేట్స్ అలా ఓపెన్ చేసామని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ కూడా లేదు మా దగ్గర. పైగా వెదర్ గురించి, వెదర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, అక్కడ ఎలా ఉందో ఇంకా అక్కడ అసలు తెలియదు. ఏదో ఒకటి అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. లాస్ట్ టైం అరకు అన్నారు, అదే అట్లా ఫ్లాప్ చేశారు. దాని తర్వాత అదన్నారు ఇదన్నారు, మొత్తం అట్లా ఫ్లాప్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ ఏంటంటే నాది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏం మాట్లాడాలో అంత అర్థం కాదు. లైఫ్ ప్రాక్టీస్ చేసే కొద్ది అలవాటు అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ కాబట్టి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. మేమైతే క్యాంప్ వేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ వెళ్ళలేదంట. టెంపుల్ దగ్గర వేసుకున్నా, టెంపుల్ దగ్గర ఎందుకని అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటుందని చెప్పేసి అన్నారు. అరౌండ్ 500 600 ఆరెంజ్ బడ్జెట్లో ఉంటుందని చెప్పేసి అన్నారు. గ్రూప్కి వెళ్తున్నా సోలో రైడ్ కొడుతున్నట్టే ఉంది మనకి. కాక ఎడిపోతున్నారు కాక అసలు మీరు. అటుపోయేటోళ్ళు ఇటు ఎందుకు వస్తారయ్యా? సో జస్ట్ నో ఇప్పుడే చాయ్ తాగుదామని చెప్పేసి షాప్లో బ్రేక్ ఇచ్చాం. యాక్చువల్ ఇంకా 26 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు టీ కోసం అని చెప్పేసి తర్వాత ఆగదు, చేతులు గులుగులా అంటాయి మా వాళ్ళవి. సో చలో టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఓకే. సో ఫైనల్గా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా కామెడీ అయితే మామూలుగా వేసేస్తారు. అదే ఈజీ రోడ్ కదా ప్రసాద్ దగ్గర. సో ఫైనల్లీ శంషాబాద్ ఫైనల్లీ మనం గూడాకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి 191 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏదో ఒకటి రోడ్. సో ఇప్పుడే ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ అవుతున్నాం.
ఇప్పుడే టైం వచ్చేసి 5:49 అయిపోయింది. బ్రో కొత్త ఛానల్, కొత్త ఛానల్ తెలుగే. హైదరాబాద్, శ్రీశైలం వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అవునా, మరి ఎక్కడ ఉంటారు? మహేశ్వరమా? ఓకే 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. ఓ స్టార్ట్ అయిపోయాం. సో గాయస్, కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. మనవాడు అయితే ఫొటోస్ తీస్తున్నాడు. ఇవి మన వెహికల్స్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ బ్యాచ్. సో హీఈస్ అ కెమెరామ్యాన్. He is the under 350 owner, and he is one Triumph Speed 400 owner. Triumph owner. And this is me, Xpulse 210 owner. So we are starting guys from here. Let's go. డ్యామ్ రీచ్ అయిపోయాం. నైట్ అయిపోవడం వల్ల ఏం కనిపిస్తలేదు, ఇక అందుకని చెప్పేసి ఆగలేదు ఇక్కడ. ఆల్మోస్ట్ మేము డిండి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7:30, 8 అయిపోయింది. ఇక నైట్ అక్కడ ఎంట్రీ కూడా ఉంటుందో లేదో తెలియదు, మాకు క్లారిటీ అయితే లేదు. సో ఒకసారి వెళ్ళిపోయి అలానే చూసేద్దాం. ఒకవేళ ఎంట్రీ ఉంటే ఓకే, లేకపోతే ఇంకేం లేదు. రిటర్న్ ప్లీజ్కి ఓకే. చలో ఇక వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ వచ్చేసరికి 11:30 అయిపోయింది. ప్రజెంట్ అయితే మనకి 3 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో చలో ఇక శ్రీశైలంకి వెళ్ళిపోయి రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకుని గుడ్ మార్నింగ్ చూపిస్తారు. సో చలో 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 చేయింగే చలో. యాక్చువల్లీ నైట్ వీడియో చేద్దామంటే ఛార్జింగ్ లేకుండే, ఛార్జింగ్ పెట్టి వచ్చినాం. నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. స్లోగా వస్తున్నాం. సో యాక్చువల్లీ మాకు వచ్చేసి టెర్రస్ మీద ఇచ్చారనమాట రూమ్. అసలు లిటరల్లీ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం హైలైట్ ఉందప్ప. సో చూడండి, చూసిన మౌంటైన్స్, చూసిన మౌంటైన్స్ అసలు. అండ్ ఇంకోటి అది వచ్చేసి డ్యామ్ మనకి. సో ఇది వచ్చేసి మనకి మేము వచ్చింది శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్, నర్సరావుపేట వాళ్ళది. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు టెంపుల్. మనకి ఇలాంటి స్టాండ్లు అంటే భలే ఇష్టం కదా.
అందరు అటు సైడ్ నుంచి వస్తుంటే మనం మాత్రం కింద నుంచి వస్తాం అంతే. Snow came to Paladara. People dream high in the quiet of the night. You know that I caught it. మెట్లెక్కి అయిపోయింది పని. వీఆర్ గోయింగ్ టు శిఖరం. ఇప్పుడే మన పాలధార పంచదార అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఇక డైరెక్ట్ శిఖరం. సో ఫైనల్లీ శిఖరానికి అయితే వచ్చేసాం. Awesome. చలో గైస్, శిఖరం చూసేసాం, అయిపోయింది. వెళ్తున్నాం ఇక్కడ నుంచి. మందే బాగుంది. ఎంత? ఇక్కడైతే మీరు టికెట్ అయితే తీసుకోవాల్సింది. టికెట్ పర్ హెడ్ 50 రూపీస్. This is the octopus viewpoint. We are going to there. Let's see what's the beauty of octopus viewpoint. ఫస్ట్ టైం అబ్బా నేను చూస్తుంది. ఇప్పుడు దాకా రాలేదు. పక్కన ఉండి ఇన్ని రోజులు రాలేదు చూడండి. అది అప్పటికి అంత పంపించేంత ఫ్రీడమ్ లేదనుకోండి ఇంట్లో. ఇప్పటికి కూడా లేదు. ఏదో అలా తెలిసిన వాళ్ళు తెలుస్తారా అని పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు చూడండి ప్రశాంతంగా కూర్చొని తినేస్తున్నారు. అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఓహో, ఓహో, ఏమన్నుందా? ఆహా,
इंटरव्यू ले सर होते చలో చూస్తున్నారు కదా ఇదే పాయింట్